నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 భాషలలో తనదైన శైలితోనైతే స్టార్ హీరోయిన్‌గా అయితే ఎదిగింది. అసలు తనకు తమిళ్‌లో ఉన్న తనకైతే చాలా పాపులారిటీ. అంటే హీరోలతో సైతం తను ఒక స్టార్ ఇమేజ్ అయితే తెచ్చుకున్న సంగతి అందరికి తెలుసు. తన యొక్క నిజ జీవితాన్ని తెరపైకి తీసుకొని రావాలని, తన యొక్క వ్యక్తిగత అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి తనైతే డాక్యుమెంటరీ అనే ఒక మూవీ అయితే తీయడం అయితే జరిగింది. అంటే తన యొక్క విషయాలు ఏంటి అసలు వ్యక్తిగతంలో తన పెళ్లి గాని, తనకి ఇద్దరు సంతానం ఉన్న విషయం గాని, అవన్నీ తన యొక్క లైఫ్‌లో కష్ట సుఖాలు అందరితోని పంచుకోవాలి అనే విషయంలో తనైతే డాక్యుమెంటరీ అయితే ఈ సినిమా అయితే తీసుకొనొచ్చింది. దీన్ని ఈ నెల 18వ తారీఖున నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని గూడా తనైతే అనుకుంది. కానీ దీనికి వివాదాస్పదంగా ఒకటే చర్చనీకైతే రానీకైతే అయింది. హీరో ధనుష్. నిజంగా హీరో ధనుష్ ఈ సినిమా సంబంధించి తనకి, వీళ్ళకి వివాదం ఏంటి? అసలు ధనుష్ గారి పైన ఈ రోజున బహిరంగ లేఖ రాయడం ఏంటి? నయనతార గారనేది కొంత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా నయనతార లైఫ్ స్టైలు, తను మ్యారేజ్ చేసుకున్న దర్శకుడు విఘ్నేష్ శివన్ అనే వ్యక్తిని దర్శకుడిని తను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయము అందరికి తెలుసు. తర్వాత వాళ్ళ సంతానము, ఇద్దరు సంతానం అనే విషయం గూడా అదే అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నయనతార ఏదైతే డాక్యుమెంటరీ మూవీలో 'నామం రౌడీ డాన్' అంటే దానికి ధనుష్ నిర్మించారు. హీరో గూడా ధనుషే ఉన్నారు. దాంట్లో కొన్ని ఫోటోస్, క్లిప్‌లు అయితే మరి నయనతార ఏదైతే డాక్యుమెంటరీ ఉందో దాంట్లో యూజ్ చేసుకుంది. అంటే దాదాపుగా 3 సెకన్ల ఆ సాంగ్‌నైతే మరి తనైతే ఈ ధనుష్‌కి సంబంధించిన పాటని ఇందులో పెట్టుకోవడం వల్ల ధనుష్ ఏదైతే ఉన్నాడో తను హీరో, తను ఈమెకి ఏదైతే ఆ 3 సెకన్లకు గాను తనకి 10,00,00,000 పరువు నష్టం అయితే వేశారు. దానికి తను బహిరంగ లేఖ రాశారు. అంటే ధనుష్ గారి గురించి, ధనుష్ గారి వ్యక్తిగతం గురించి, అసలు తను ఉన్న స్టార్‌డమ్, ధనుష్ గారికి చాలా పెద్ద స్టారు. తను గూడా మంచి హీరో. తన యొక్క ప్రవర్తన గాని, వాళ్ళ యొక్క తండ్రి గారైన దర్శకుడు, వాళ్ళ తండ్రి, ధనుష్ గారి తండ్రి దర్శకుడు, వాళ్ళ సోదరు, వీళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ఎదిగిన తీరు అందరికీ గర్వకారణము. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఎదగాలన్నా గానీ వాళ్ళకి బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్టు నీకు దొరికింది. మీరు మంచి హోదాలో ఉన్నారు. ఈ రోజున నేను ఏదైతే డాక్యుమెంటరీ సంబంధించిన మూవీ దాంట్లో మీ సినిమా ఏదైతే 'నామం రౌడీ డాన్' దానికి సంబంధించిన 3 సెకన్ల ఏదైతే పాట ఉందో దాన్ని మా డాక్యుమెంట్‌లో యూజ్ చేసుకోవడం వల్ల ఈరోజు ఆ కాపీ రైట్స్ అయితే వేశారు. ఆ కాపీ రైట్స్ మీరు లీగల్‌గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కానీ మీరు ఏదైతే 10,00,00,000 అంటే 3 సెకన్లకి మీరు 10,00,00,000 పంపించడం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది. మన సినిమా ఇండస్ట్రీలో మనము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉంటాము. కానీ ఈ రోజున మీరు వ్యక్తిగత విషయాలు తీసుకొని వ్యక్తిగతంగా ప్రవర్తించినట్టుగా అనిపిస్తా ఉంది. మీ యొక్క వ్యక్తిగతం ఇక్కడనే తెలిసిపోతా ఉందని గూడా బహిరంగ లేఖలైతే వెల్లడించింది. నిజంగా ఆ బహిరంగ లేఖ ఏదైతే ఉందో 3 పేజీల బహిరంగ లేఖ అయితే తనైతే రాయడం అయితే జరిగింది. దాంట్లో ధనుష్ గారి గురించి, ధనుష్ గారి వ్యక్తిగతం గురించి, తన స్టార్‌డమ్ గురించి తనైతే రాయడం అయితే జరిగింది. నిజంగా సినీ ఇండస్ట్రీలో అభిమానులు ఏ విధంగా ఆదరిస్తారు, అదే విధంగా ప్రతి ఒక్కరిని గూడా అదే విధంగా ఆదరించారు. గతంలో అంటే ధనుష్ గారిని ఆదరించారు. ఇటు నయనతారని గూడా ఆదరించారు. ఈ ప్రేక్షకుల అభిమానాన్ని నేను నా యొక్క వ్యక్తిగత విషయాలని పంచుకోవడానికి, నా యొక్క వ్యక్తిగత నా మ్యారేజ్ గాని, మా తల్లిదండ్రుల సపోర్ట్ గాని, నా సంతానం గురించి గాని, ఈ అంశాలన్నిటికి కూడా అందరికీ తెలియజేయాలి అనే దానిలో అయితే తనైతే పట్టుబట్టి గూడా మరి తమిళంలో నిజంగా తనకి తమిళంలో స్టార్ హీరోలతో సైతం నయనతారకు అంటే అంత క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్‌లలో నయనతార ఒకరు. అలాంటి తన యొక్క జీవితానికి సంబంధించిన అంశాలు ఈరోజు డాక్యుమెంటరీ రూపంలో అయితే తెరపైకైతే నెట్‌ఫ్లిక్స్‌లో తీసుకురానికైతే ట్రై చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మీరు పంపించిన ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్‌ని చూసిన తర్వాత నాకు చాలా బాధేస్తా ఉందని గూడా ధనుష్ గారికి వ్యక్తం చేసింది. ధనుష్ గారి యొక్క సినిమాల గురించి గానీ, తన యొక్క ఫ్యాన్ బ్యాలెన్సింగ్ మీకెలా ఉంటుంది? మనందరికీ అభిమానులు, వీళ్ళ ప్రేక్షకు దేవుళ్ళే గదా! ఈ రోజున ఈ సినిమాలో ఏదైతే 'నామం రౌడీ డాన్' సంబంధించిన అంటే మీరు నిర్మాతగా ఉన్నారు. మీరు హీరోగా ఉన్నారు. దీనికి సంబంధించిన కాపీ రైట్స్ మీరు వేయొచ్చు. కానీ ఈ రోజున మీతోని అంటే దాదాపుగా 2 ఇయర్స్ నుండి మేము మీ యొక్క
రైట్స్ గురించి అంటే మీకేవైతే రైట్స్ ఉంటాయో వాటి గురించి మేము గూడా మిమ్మల్ని సందర్శించడానికి ట్రై చేశాము. ఈ ఏదైతే 3 సెకన్ల క్లిప్ ఉందో దాన్ని మేము వాడుకుంటాము తెలియజేయడానికి మా బృందము మిమ్మల్ని పలుమార్లు కలవడానికచ్చినప్పుడు గూడా మీరు నిరాకరించారు. దాంట్లో మేము ఏదైతే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసినప్పుడు మీరు వ్యక్తిగతంగా తీసుకొని ఈ రోజున మమ్మల్ని కోర్ట్‌కి ఈడ్చడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తా ఉందన్నట్టుగా ధనుష్ గారి మీద కొంత స్వీట్‌గా మండిపడ్డట్టు గూడా క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. నయనతార నిజంగా తను ఒక హీరోయిన్ స్టార్‌డమ్ తెలుగు గాని, తను తమిళంలో గాని, కన్నడంలో గాని తను తన యొక్క అంటే లేడీ ఓరియంటెడ్ అంటే దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ బోన్‌గా తనైతే నిలుస్తా ఉంటే ప్రతి సినిమాలో గాని నయనతార తన క్రేజీనైతే నిలబెట్టుకుంటా ఉంటది. అలాంటి నయనతార ఇలాంటి వివాదంలో చిక్కుకొనడం, తన ఒక బయోపిక్ లాంటి డాక్యుమెంటరీని తీసుకొస్తున్న నేపథ్యంలో ఏదైతే 'నామం రౌడీద్దాం' అనే అంశం పైన మరి ధనుష్ గారు తన యొక్క కాపీరైట్స్ తను ఎయడము, కోర్ట్‌కి పరువు నష్ట తీసుకురావడము, అంటే పరువు నష్ట దావా కింద కేసు వేయడము, 10,00,00,000 పరువు నష్ట దావా కింద ఎయడము, ఇయన్నీ అంశాలు గూడా కొంతవరకు నయనతారని బాధకి గురి చేసే విధంగా ఉన్నాయని గూడా తనైతే వ్యక్తపరిచింది. నా ఈ సినిమా ఏదైతే ఉందో డాక్యుమెంటరీ సినిమా అందరూ చూడాలనుకుంటా చెప్పుకుంటా, దాంట్లో తన యొక్క వ్యక్తిగత విషయాలు, తనకు సంబంధించిన జీవిత అంశాలు గూడా అందులో పొందుపరిచానని, కానీ ఆ సినిమాలో 'నామం రౌడీద్దన్' అనేది లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి అనే అంశాలు గూడా తనైతే వెల్లడిస్తూ మరైతే తను ఏ విధంగా మీరు ఈరోజైతే లీగల్‌గా అయితే ప్రొసీడ్ అయ్యారు గాబట్టి, ఖచ్చితంగా మేము గూడా లీగల్‌గా ప్రొసీడ్ అయితామన్నట్టు గూడా ఒక బహిరంగ లేఖ అయితే ధనుష్ గారికైతే రాయడం అయితే జరిగింది. ఈ బహిరంగ లేఖ తను ఎందుకు రాయొచ్చింది? అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు గదా! కలిసి మాట్లాడుకోవచ్చు గదా! అనంటే నిజంగా ప్రేక్షకులకి తెలియాలి. అసలు ఏంటి? అక్కడ ఏం జరిగిన అంశాలపైన అభిమానులకు తెలియాలనే నేపథ్యంలోనే నేను బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను. ఇందులో దాపరికం ఏమి ఉండకూడదు. ఇందులో ఎటువంటి దాపరికం ఉండకూడదనే అంశం పైనే బహిరంగ లేఖ రాస్తున్నానని క్లియర్ కట్‌గా నయనతార తెలిపినట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. ఈ లెటర్‌లో మనకు తెలిసిందేందంటే నిజంగా ఏదైతే తను ఎమోషనల్ అయితా ఉంది నయనతార గారు తన స్టార్‌డమ్ ఉన్నా గాని, తన యొక్క వ్యక్తిగత తన సినిమా తీసినప్పటికి గాని, తన జీవితం గాబట్టి తను ఏదైతే ఉండాలి అనుకున్నవి ఇట్టలేవు గాబట్టి తను బాధపడుతున్న సిట్యుయేషన్ అయితే కనబడతా ఉంది. మరి ధనుష్ గారు ఈ బహిరంగ లేఖ పైన ఎలా రియాక్ట్ అయితారు? అసలు ఏంటి అనేది గూడా మనం అయితే ముందు చూడబోవాలి. ఇప్పటివరకైతే నయనతార బహిరంగ లేఖ పైనైతే ధనుష్ గారైతే రియాక్ట్ కాలేదు. కానీ ఇంకా ముందు ఎలాంటి రియాక్ట్ అయితారో చూడబోవాలి. అదే విధంగా నయనతార గారు తను బాధపడుతూ ఒక విన్నపం లెక్కనే లెటర్ రాసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే మీరు ఖచ్చితంగా మీరు పర్మిషన్ ఇవ్వండి అనే నేపథ్యంలో తను లేఖ రాసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఒకవేళ నిజంగానే ధనుష్ గారు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరికి సహాయం చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి కాబట్టి ధనుష్ గారు మరి ఎలా రియాక్ట్ అవుతారు? తను ఎందుకంటే ఏదైతే 'నామం రౌడీద్దన్' అనే సంబంధించిన మూవీ సంబంధించిన నిర్మాత తనే కాబట్టి, తనే హీరో కాబట్టి, ధనుష్ గారే కాబట్టి ఖచ్చితంగా మరి ధనుష్ గారు ఎటువంటి స్పందనిస్తారు? మరి నయనతార అభిమానులు ఏం కోరుకుంటా ఉన్నారు కాబట్టి అది చేస్తారనే భావిస్తున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఆ నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుండి కూడా నయనతార గారు ధనుష్ గారిని టీమ్‌ని అప్రోచ్ అవ్వడానికి చూసినప్పటికి కూడా ధనుష్ గారైతే సస్సమీర అంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి ఇప్పటికైనా రియాక్ట్ అయితారేమో అనుకుంటున్నాను. కానీ నయనతార చెప్తుందేందంటే, తను ఇవ్వడానికి ఇష్టం లేదని క్లియర్ కట్‌గా లేఖలైతే క్లియర్ కట్‌గా నయనతార అయితే చెప్తా ఉన్నారు. ధనుష్ గారు ఇవ్వడం ఇష్టం లేదని ఇక్కడ క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. తను పరువు నష్ట దావా ఏసినప్పుడు ఏదైతే 10,00,00,000 పరువు నష్టేశారో, అప్పుడే మా ఆశలు అడియాశలవుతా ఉన్నాయి. ఈ ఒక్క బహిరంగ లేఖ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం అనే నేపథ్యంలో తనైతే నయనతార గారైతే చెప్పడం అయితే జరిగింది. నిజంగా తనకు కన్నడలో, తమిళనాడులో గాని, కన్నడలో గాని, తెలుగులో గాని నిజంగా నయనతార అంటే తెలియని వాళ్ళైతే ఎవరుండరు. తన మ్యారేజ్ తర్వాత కొంత ఏదైతే మూవీలో యాక్టివ్‌గా ఉండడం అయితే తగ్గింది. తన మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ ఇద్దరు సంతానం కాబట్టి వాళ్ళని చూసుకునే అందులో బిజీగా ఉండడం వల్ల సినిమాలో అయితే కొంత చురుకుదనం అయితే తగ్గినట్టు కనబడతా ఉంది. ఈ సినిమాతో డాక్యుమెంటరీ అనే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ 18థ్ అయితే రిలీజ్ కాబోతా ఉంది. కొంత ముందుకైతే వచ్చే తరుణం అయితే కనబడతా ఉంది. ఇక నుండి